ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములను పోలీసులు ఈ రోజు తంబళ్లపల్లె కోర్టులో హాజరుపరిచారు. ములకల చెరువు నకిలీ మద్యం కేసుకు సంబంధించి విచారణ జరిపిన న్యాయమూర్తి జోగి సోదరుడిద్దరికి ఈ నెల 16 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయి నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న జోగి సోదరులను పీటీ వారెంట్ పై భారీ భద్రత మధ్య కోర్టుకు తరలించారు. ఈ కేసులో జోగి రమేష్ ను A32, ఆయన సోదరుడు జోగి రామును A33 గా ఎక్సైజ్ అధికారులు చేర్చారు. విచారణ పూర్తయిన తర్వాత న్యాయాధికారి ఉమర్ ఫరూక్ రిమాండ్ కొనసాగిస్తూ ఇద్దరిని తిరిగి నెల్లూరు జైలుకు పంపించేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి రమేష్ ను కలిసేందుకు తంబళ్లపల్లి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, మదనాపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ కోర్టు వద్దకు చేరుకున్నారు. ఈ నిందితులతో మాట్లాడవద్దని పోలీసులు సూచించినా కోర్టు నుంచి బయటకు వస్తున్న రమేష్ ను ఎమ్మెల్యే పలకరించడం అక్కడ కాసేపు హాట్ టాపిక్ గా మారిందని పోలీసులు తెలిపారు. కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పామర్రు శివార్లలో ఎడదిబ్బ గ్రామంలో 10వ తరగతి విద్యార్థిని నిందను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కైలే యశ్వంత్ అనే 10వ తరగతి విద్యార్థి నిన్న సాయంత్రం ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. రోడ్డు మీద కుక్కను కొట్టడానికి వెళ్లిన సమయంలో పక్కింట్లో 1500 రూపాయలు కనిపించకపోవడంతో యశ్వంత్ పై అనవసరమైన దొంగతనం నిందలు మోపినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. డబ్బులు ఇచ్చేస్తా అన్నా కూడా వినకపోగా మా ఇంట్లో ఏది పోయినా నీదే బాధ్యత అంటూ బెదిరించడంతోనే తీవ్రమైన మనస్తాపానికి గురై ఈ దారుణమైన నిర్ణయం తీసుకున్నట్లుగా తండ్రి రాజేష్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. యశ్వంత్ తండ్రి రాజేష్ లారీ డ్రైవర్ గా, తల్లి ధనలక్ష్మి బేకరీలో పనిచేస్తున్నారు. నింద అవమానం భరించలేకనే తమ కుమారుడు ప్రాణం తీసుకున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన గ్రామంలో తీవ్రమైన విషాదాన్ని నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యశ్వంత్ మరణంపై విచారణ కొనసాగిస్తున్నట్లుగా సమాచారం. దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్ముకుంది. ఢిల్లీలో ప్రముఖ పర్యాటక ప్రదేశం ఇండియా గేట్ కర్తవ్య పథ్ పై ఉన్న ఈ చారిత్రాత్మకమైన కట్టడం ఇవాళ ఉదయం ఘనమైన పొగమంచులో పూర్తిగా కప్పుకుపోయింది. కర్తవ్య పథ ముందు నిల్చున్నా కూడా ఇండియా గేట్ కనిపించని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు తీవ్రమైన వాయు కాలుష్యం ప్రభావం కూడా కనిపించి ఈ దృశ్యాన్ని చూపే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక్కడ ఇండియా గేట్ ఉండాలి కదా, ఎక్కడికి పోయిందబ్బా అంటూ నెటిజన్లు హాస్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. పొగమంచు తీవ్రతతో పాటు వాయు కాలుష్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఢిల్లీలో కాలుష్యం ఏ స్థాయిలో ఉందో ఈ వీడియో స్పష్టంగా చూపిస్తోందని పలువురు చెబుతున్నారు. దేశ రాజధాని మొత్తంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 377గా నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో AQ1 400 పాయింట్లను కూడా దాటినట్లుగా అధికారులు వెల్లడించారు. వాయు కాలుష్యం పెరిగిపోవడంతో ఢిల్లీ ప్రజలు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. విపరీతమైన జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులు, తలనొప్పి, దగ్గు వంటి లక్షణాలతో ఆసుపత్రులకు వెళ్లే వారి సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతోందని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు ప్రధానిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రధాని మోదీకి సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై బుల్లెట్ రైలు ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ విస్తరణకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులతో పాటు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాతో కలిసి సీఎం ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ఇక మంగళవారం రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను సీఎం రేవంత్ రెడ్డి కలిసి గ్లోబల్ సమిట్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు. జమ్మూ కాశ్మీర్ లో శ్రీనగర్ లో ఈ ఏడాది ఊహించిన దానికంటే ముందుగానే శీతాకాలం ప్రారంభమైపోయింది. గతంలో చలి ప్రభావం నెమ్మదిగా పెరుగుతూ ఉండేది, కానీ ఈసారి చలి తీవ్రత ముందుగానే పెరిగింది. ఈ రోజు ఉదయం నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత -2.5 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కావడం విశేషం. కశ్మీర్ లోయలో ఎగువ ప్రాంతాల్లో ఇటీవల కురిసిన మంచు ఈ చలి తీవ్రతను మరింతగా పెంచింది. అయితే రాత్రిపూట ఆకాశాన్ని కమ్మేసిన మేఘాలు కొంత ఉపశమనాన్ని కలిగించాయి. ఈ మేఘాల కారణంగా కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 2 డిగ్రీల వరకు పెరిగినట్లుగా వాతావరణ అధికారులు వెల్లడించారు. ఇక శీతాకాలం ముందుగానే తీవ్రం తరడం కావడంతో స్థానిక ప్రజలు
జీవితంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. స్థానికులు తీవ్రమైన చలి కారణంగా బయట తిరగడానికి అవస్థలు పడుతున్నారు. అకాల చలి పరిస్థితులు సాధారణమైన జీవన శైలికి సవాళ్లుగా మారాయి. ఈ ఏడాది శీతాకాలం ముందుగానే ప్రారంభం కావడంతో ప్రజలు రాబోయే దీర్ఘకాలిక చలిని ఎదుర్కోవటానికి తమ దినచర్యలను ముందస్తుగా మార్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇకప్పుడు ఈ అకాల చలికి తోడుగా పర్యాటకుల తాకిడి గణనీయంగా పెరగనుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్ల కనెక్టివిటీ దెబ్బతినడంతో బైక్ రైడర్లకు ఇబ్బందులు తలెత్తినట్లుగా సమాచారం. శ్రీ సత్యసాయి జిల్లా అగలి మండలం కొమరేపల్లి పంచాయతీలో జనన ధృవీకరణ పత్రాలలో భారీ అక్రమాలు వెలుగులోనికి వచ్చాయి. 2025 జనవరి నుంచి అక్టోబర్ వరకు మొత్తం 3,982 జనన సర్టిఫికేట్లు మంజూరు చేసినట్లుగా రికార్డులు చూపిస్తున్నాయి. జిల్లాలో ఎక్కడ పుట్టినా కొమరేపల్లి పంచాయతీ నుంచే సర్టిఫికేట్లు జారీ అవ్వటం అధికారులతో సహా ప్రజల్లో కూడా కలకలం రేపుతోంది. పంచాయతీ సిబ్బందిలో ఎంతమంది లాగిన్ అయి ఉన్నారు అని పరిశీలించగా అనుమానాస్పదంగా అంశాలు బయటపడ్డాయి. సెక్రటరీ మారిన సమయంలో 129 జనన ధృవీకరణ పత్రాలు లాగిన్ లో పెండింగ్ లో ఉన్నట్లు విచారణ బృందం గుర్తించింది. ప్రస్తుతం సెక్రటరీగా పనిచేస్తున్న మహేష్ ఫోన్ కు ఒక్కసారిగా 1500 ఓటీపీలు రావడంతో గోల్మాల్ బట్టబయలైంది. ఎవరెవరు లాగిన్ ను అయి దుర్వినియోగం చేశారో గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా స్టాటిస్టికల్ టీం విచారణను వేగవంతం చేస్తోంది. ఈ విచారణలో పోతులయ్య, వరదరాజులు, ఏఎస్ రాజునాయక్, ఫణిరాజ్, అశోక్, రమ్య, మహేష్ తదితరులు లాగిన్ల వినియోగం నమోదైనట్లుగా తెలుస్తోంది. వినాయక్ కుమార్ గుప్తా కేసు నేపథ్యంలో బర్త్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ లోనూ జరిగిన అక్రమాలు, లాగిన్ దుర్వినియోగం బయటపడటంతో బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధమైనట్లుగా సమాచారం. చిత్తూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు అసాధారణంగా పెరగటం ప్రజల్లో తీవ్రమైన భయాందోళనకు రేకెత్తిస్తోంది. గత 7 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాధి కేసులు నమోదు కావడంతో ఇప్పటి వరకు 380కి పైగా పాజిటివ్ కేసులు వెలుగులోనికి వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల్లో చిత్తూరులోనే అత్యధికంగా కేసులు నమోదు కావటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ వ్యాధి సోకిన చాలా మంది రోగులు స్థానిక ఆసుపత్రుల్లో సరైన పరీక్షా సౌకర్యాలు, వైద్యం అందుబాటులో లేకపోవడంతో చికిత్స నిమిత్తం పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. సరైన సమయంలో వ్యాధిని గుర్తించకపోవటం, చికిత్స ఆలస్యం కావటం పట్ల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందంటూ వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్క్రబ్ టైఫస్ నివారణకు చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా నివారణ చర్యలు పర్యవేక్షిస్తున్నారు. అంటువ్యాధి కాకపోయినప్పటికీ ప్రాణాంతకంగా ఉండటం వల్ల అప్రమత్తంగా ఉండాల్సిందిగా అధికార యంత్రాంగానికి ఆదేశించినట్లు సమాచారం. ఇక స్క్రబ్ టైఫస్ వ్యాధిని సరైన సమయంలో గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు వైద్య నిపుణులు. తద్వారా యాంటీబయాటిక్స్ తో పాటు చికిత్స ప్రారంభిస్తే స్క్రబ్ టైఫస్ పూర్తిగా నయమవుతుందని వైద్యులు భరోసా ఇస్తున్నారు. అయితే చికిత్సలో ఆలస్యం జరిగితే ఇది శ్వాసకోశ ఇబ్బందులు, మెదడు ఇన్ఫెక్షన్లు, కిడ్నీ వైఫల్యం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీసి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో దీని ప్రభావం అధికంగా ఉంటుంది. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, పొదలు పొలాల్లో పనిచేసేటప్పుడు, ఆడేటప్పుడు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించాల్సిందిగా సూచిస్తున్నారు. కీటకాలు కుట్టకుండా రక్షణ కల్పించే లోషన్లను వాడటం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్దేశిస్తున్నారు. ఎవరికైనా 3 రోజులకు పైగా జ్వరం, తలనొప్పి, శరీరంలో నల్లటి మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో చంద్రాయన గుట్టలో 2 వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. రోమన్ హోటల్ ఎదురుగా నిలిపిన ఓ ఆటోలో 2 మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని నిర్వహించిన పరిశీలనలో మృతులను జహంగీర్, ఇర్ఫాన్ గా గుర్తించారు. అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకోవడంతోనే వారు మృతి చెంది ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలను సేకరించగా ఆటోలో 3 సిరంజీలు లభ్యమయ్యాయని అంటున్నారు. ఇక మరో వ్యక్తి అక్కడి నుంచి పారిపోయినట్లుగా సమాచారం. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ కేసును అన్ని కోణాలలో విచారిస్తున్నారు పోలీసులు.